మీ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ మంట తక్కువగా ఉంటే ఈ సింపుల్ ట్రిక్తో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. ఇది 4 బర్నర్ స్టవ్ మీరు గమనిస్తుంది. చూడండి, స్టార్టింగ్ ఇలా ఉంది, చాలా తక్కువగా మంట వస్తుంది. దీనికి కావాల్సింది ఒక కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్, చిన్న పిన్ను. ఫస్ట్ మనం సేఫ్టీ స్టెప్గా ఫస్ట్ రెగ్యులేటర్ని మనం ఆఫ్ చేయాలి. వీలైతే బయటికి తీస్తే మంచిది. తర్వాత మన స్టవ్ని బ్యాక్ తిరగాలి కాబట్టి వీటిని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకుంటాం. గ్యాస్ స్టవ్ని మనం తిరగేసి చెక్ చేస్తే మనకున్న ప్యానల్ లైన్స్ అన్నీ మనకు తెలుస్తాయి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇది స్టవ్ యొక్క మెయిన్ లైను. ఈ మెయిన్ లైన్ నుంచి 4 బర్నర్ కూడా డివైడ్ అవుతుంది ఇక్కడ నుంచి మొత్తం అంతా. ఇది ఫస్ట్ బర్నర్, అలాగే సెకండ్ బర్నర్, థర్డ్ బర్నర్ అండ్ ఫోర్త్ బర్నర్. సాధారణంగా మనకు ప్రాబ్లం ఉంది. ఇవ్వండి, ఇక్కడ ఈ స్క్రూ ఓపెన్ చేసి చిన్న హోల్ ఉంటుంది, దాన్ని మనం చేస్తే సరిపోతుంది. చూడండి, ఆ స్క్రూసే గమనించండి. నేను ఒకటి మాత్రం చేసి చూపెడతాను, చెక్ చేయండి ఒకసారి. దానికి మన స్క్రూ డ్రైవర్ కావాలి, స్టార్ స్క్రూ డ్రైవర్. ఇది దాన్ని పెట్టి ఓపెన్ చేస్తున్నాము. తర్వాత కొంచెం ఫోర్స్ ఉపయోగించి నెమ్మదిగా దాన్ని బెండ్ చేసి తీయవచ్చు. అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కొంచెం బయటికి తీసిన తర్వాత దాని ఎదర నిప్పలు ఉంటుంది, ఆ నిప్పలను మనం బయటికి తీయాలి. చూడండి, అక్కడ నిప్పలు గమనించండి, డస్ట్ పట్టేసి ఉంది. కటింగ్ ప్లేయర్ సాయంతో యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు మనం తిప్పాలి. జాగ్రత్తగా గమనించి ఇక్కడే చాలా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్త, నెమ్మదిగా దాన్ని తిప్పాలి. క్లోజ్ అవగానే అది ఓపెన్ చేస్తే నిప్పుల యొక్క హోల్ని గమనించండి ఒకసారి. అది లాన్ డస్ట్ ఉంటుంది, వాటిని మనం చక్కగా క్లియర్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపెడుతున్నాను, సేమ్ అదే విధంగా. స్క్రూ ఓపెన్ చేసి నిప్పల కోసం ఆ పైపుని జాగ్రత్తగా కొంచెం బెండ్ చేసి తీయాలి. అక్కడ కేర్ఫుల్గా ఉండండి. కొంచెం చిన్న ఫోర్స్ ఉపయోగిస్తే బెండ్ అవుతుంది. పైన ఆ నిప్పలను కటింగ్ ప్లేయర్ సాయంతో మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసినప్పుడు చూడండి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి, లెఫ్ట్ హ్యాండ్ వైపు. అలా వైపు తిప్పితే మీకు ఈజీ ఓపెన్ అయిపోతుంది. ఇదంతా చేయడం కష్టం అనిపిస్తే కనుక లాస్ట్ని ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. అది టెంపరీ పర్పస్, దాన్ని ఉపయోగించుకోవచ్చు. చూస్తూనే ఉండండి. చూడండి, నిప్పలను మనం ఫినిష్ సాయంతో ఇప్పుడు దాన్ని హోల్ని ఎక్స్టెండ్ చేయడం, లేదా దాంట్లో ఉన్న డస్ట్ని మనం పైకి తీసేయచ్చు, పైనుంచి కింద నుంచి కూడా. లేదా కొంచెం వాటర్లో పెట్టి మనం పైప్ కింద పెట్టి దాన్ని హోల్ని ఎలా అయినా సరే దాంట్లో ఉన్న డస్ట్ని బయటికి తీసుకోవాలి. సాధ్యమైనంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు బయటికి తీసుకుంటే. ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి కటింగ్ ప్లేయర్తో నెమ్మదిగా టైట్ చేయాలి. గట్టిగా టైట్ చేయకూడదు, విరిగిపోతే పైప్ మొత్తం మార్చాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా కొంచెం టైట్ చేసి సరిపోతుంది. తర్వాత మనం ఆ బెండ్ చేసిన దాన్ని జాగ్రత్తగా దాంట్లో అమర్చి ఆ హోల్ ఈక్వల్గా సరిపోయినట్టుగా చూసుకొని మన స్క్రూని టైట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, జాగ్రత్తగా టైట్ చేస్తున్నాను. అలాగా జాగ్రత్త పెట్టి హోల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా చూసుకొని అలా ఉంచేస్తే ఉండిపోతుంది. అక్కడ స్క్రూని పెట్టి మనం టైట్ చేస్తే సరిపోతుంది.
తర్వాత అది గట్టిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్, బాగానే ఉంది. అలా మిగతా అన్నీ కూడా అలా ఓపెన్ చేసి మనం జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫినిష్ చూడండి, ఇది సింపుల్ ట్రిక్. ఒకవేళ ఏం చేయలేకపోతే కనుక బెండ్ చేసిన ఈ పిన్ ఉపయోగించి మనం ఓపెన్ చేయకన్నా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. బట్ టెంపరీ పర్పస్, దీన్ని పూర్తిగా క్లీన్ చేసే అవకాశం మాత్రం ఉండదు. బయటకు ఓపెన్ చేసుకుంటే క్లీన్ చేసుకోవచ్చు. బయటకు ఓపెన్ చేయడానికి కొంచెం భయంగా ఉంటే ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా లోన్ జాగ్రత్తగా చేపెట్టి మనం అదే హోల్ని అక్కడ ఉంటుండగా మనం హోల్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, చెక్ చేయండి జాగ్రత్తగా. ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. పిన్నును అలా బెండ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. టెంపరీ పర్పస్ అలా ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ విధంగా చేసుకోవడం మంచిది. చూడండి, షేప్ అలా ఉంచుకుంటే చాలా చక్కగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అయిపోయిన తర్వాత ఎలా మంట ఎలా వస్తుందో. సింపుల్ టెక్నిక్ ఇది.